గైస్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ సెషన్ చూసినట్లయితే ఏమైందో ఒకసారి అయితే క్విక్గా రెఫర్ చేద్దాం. సో మార్కెట్ అయితే ఓవరాల్గా సైడ్ వైజ్ ఉంటుంది అనుకున్నాం. అంటిల్ అన్లెస్ ఈ లెవెల్ అయితే ఏదైతే ఉందో ప్రీవియస్ డే లో, ఈ ప్రీవియస్ డే లో బ్రేక్ చేయాలి, ఆర్ఎల్స్ ప్రీవియస్ డే హై బ్రేక్ చేస్తే ఇదర్ ఎటో ఒక సైడ్కి మూవ్ అవుతుంది అనుకున్నాం. బట్ ఎనీవే ఏది నిఫ్టీలో చూసుకున్నట్లయితే ఏది అయితే అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ ఏది బ్రేక్అవుట్ అవ్వలేదు, కంప్లీట్ సైడ్ వైజ్లో ఉండిపోయింది లాస్ట్ సెషన్ చూసినట్లయితే. సో బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో చూసినట్లయితే సేమ్ మార్క్ చేసుకున్న అదే ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డేలో. సో ఓవరాల్ చూసినట్లయితే ప్రీవియస్ డే లో అయితే బ్రేక్అవుట్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ చేసింది. బట్ కంప్లీట్ చూడండి, కంప్లీట్గా సైడ్ వైజ్ డే. సో నిన్న ఆల్రెడీ మాట్లాడుకున్నాం, వైడ్ సిపిఆర్ ఉంది. వైడ్ సిపిఆర్ ఉంటే సో బ్రేక్అవుట్స్ కూడా ఫేక్ బ్రేక్అవుట్స్ అయ్యడానికి ఎక్కువ ఛాన్సెస్ అనుకున్నాం. సో అందుకే సేఫ్ ట్రేడర్స్ ఎవరైనా షేర్ చేస్తున్నారు. అండ్ వచ్చేసి నిన్న నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది, అవాయిడ్ చేయమని చెప్పాము సేఫ్ ట్రేడర్స్ని. సో కంప్లీట్గా అయితే సైడ్ వైజ్లో ఉండిపోయింది. సో సిమిలర్ టు సో ఈరోజు చూసినట్లయితే సో ఈరోజు ఓవరాల్ ఎలా ఉండబోతుందో ఫస్ట్ అయితే గిఫ్ట్ నిఫ్టీ చూద్దాం. దెన్ ఈరోజు ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయో డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు చూసినట్లయితే ఒకసారి చూడండి, గిఫ్ట్ నిఫ్టీ ఒక 110 పాయింట్స్ అరౌండ్ అయితే మనకి పాజిటివ్ చూపిస్తుంది. అంటే పాజిటివ్ అంటే ఒక 22,656 అరౌండ్ ఇక్కడ నుంచి. అంటే ఇక్కడ నుంచి ఒక 100 పాయింట్స్ అప్రాక్సిమేట్గా వేసుకుంటే 650 అంటే 750, 720 ఈ రేంజ్ దగ్గర 750, 760 ఈ రేంజ్ దగ్గర ఓపెన్ అవడానికి అయితే ఛాన్స్ ఉంది. ఈ రేంజ్ దగ్గర ఓపెన్ అవడానికి. సో అంటే ఇదేంటిది, ఇమ్మీడియట్గా ప్రీవియస్ డే ఆల్ టైమ్ హై ఇది. ఒక్కసారి మనము డైలీ టైం ఫ్రేమ్లో చెక్ చేద్దాం. చూడండి 760 ఈ రేంజ్ ఎక్కడ ఉంది, ఇమ్మీడియట్గా ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. సో ఆల్ టైమ్ హై కంటే అప్ సైడ్ కానీ ఓపెన్ అయితే, అంటే ఇప్పటివరకు అయితే 110 పాయింట్స్ అయితే మనకి పాజిటివ్ చూపిస్తుంది గిఫ్ట్ నిఫ్టీ. అలా కాకుండా 9:15కి మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకి ఇంకా ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. సో యాజ్ పర్ గిఫ్ట్ నిఫ్టీ. సో ఇక్కడ ఓపెన్ అయిందంటే ఇమ్మీడియట్గా ఓపెన్ అయ్యేసి టచ్ చేసి ఆల్ టైమ్ హైని బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆర్ఎల్స్ అది కాకుండా ఇక్కడ కంటే మీ ఆల్ టైమ్ హై కంటే అబోవ్ ఓపెన్ అయితే కొంచెం డౌన్ అయ్యి సపోర్ట్ తీసుకొని ఏదైతే ఈ లెవెల్ ఉందో సపోర్ట్ తీసుకొని అప్ మూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. సో కంప్లీట్గా ఇది ఎలా ఉంటుందంటే ఓపెనింగ్ని బట్టి ఉంటుంది, ఎక్కడ ఓపెన్ అవుతుందని చెప్పేసి. సో మనకి 5 minutes టైం ఫ్రేమ్లో ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయో ఒకసారి అయితే క్విక్గా అయితే రెఫర్ చేద్దాం. సో ఈరోజు చూసుకుంటే న్యారో సిపిఆర్ ఉంది, మనకి మంచి మొమెంటం వచ్చే ఛాన్సెస్ ఉంది. బట్ అది అప్ సైడ్ ఆ డౌన్ సైడ్ అని చెప్పేసి అది ఎలా తెలుస్తుందంటే ఓపెనింగ్ని బట్టి చెప్తున్నాను కదా. సో ఇది ఓపెన్ అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఓపెన్ అయితే ఇక్కడ వచ్చే బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. బట్ ఇదేంటంటే ఆల్ టైమ్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కాబట్టి బ్రేక్అవుట్ చేస్తే ఒకేసారి పారాబోలిక్ బ్రేక్అవుట్ ఇలా ఇంత పెద్ద బిగ్ క్యాండిల్స్తో బ్రేక్అవుట్ అయితే కొంచెం అయితే వెయిట్ చేయండి. ఇలాంటి పెద్ద క్యాండిల్స్ అయితే టచ్ చేయొద్దు, కొంచెం ఇలా స్లోగా సైడ్ ఇలా రిట్రేస్ అయ్యి తర్వాత బ్రేక్అవుట్ అయితే అప్పుడు మనకి ట్రస్ట్ చేయొచ్చు ఇలాంటి క్యాండిల్స్ని. ఇమ్మీడియట్గా ఇంత ఇమ్మీడియట్గా ఓపెనింగ్లోనే ఫస్ట్ 5 minutes క్యాండిల్ అనేది బిగ్ గ్రీన్ క్యాండిల్ అయితే మాత్రం కొంచెం వెయిట్ చేయండి. తర్వాత మార్కెట్లో ప్రైస్ యాక్షన్ని అర్థం చేసుకొని తర్వాత అయితే ట్రేడ్ తీసుకోవడానికి. సో ప్రజెంట్ అయితే ఇలాంటి క్యాండిల్స్ ఓపెన్ అయితే మాత్రం మీకు ఓపెనింగ్లోనే అవాయిడ్ చేయండి. సో ఆర్ఎల్స్ ఇలా తీసుకొని బేరిష్ ప్రైస్ యాక్షన్ ఫామ్ అయితే అప్పుడు మీకు షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ టార్గెట్ సిపిఆర్ వరకు వెయిట్ చేయొచ్చు మీరు. అప్ సైడ్ ఓపెనింగ్లోనే అబవ్ ఓపెన్ అయితే అది మనకి చెప్పాము, డిస్కస్ చేసుకుని ఇంకేం పాసిబిలిటీస్ ఉన్నాయి. సో అది. సో ఓవరాల్ అయితే బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ సెషన్లో కంప్లీట్ సైడ్ వైజ్ ఉంది. సో నిఫ్టీ చూసినట్లయితే కొంచెం స్లోగా డౌన్ అయింది. సో ఓవరాల్ థింగ్ ఏంటంటే కొంచెం డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కొంచెం వీక్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఇలా మనకి ఇలా మూవ్ అవుతూ వచ్చింది, ఇలా
రీటెస్ట్ చేసింది, మళ్ళీ ఇక్కడ వచ్చేసి రీటెస్ట్ చేసింది, అప్ అయింది, మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ చేసింది, మళ్ళీ అప్ సైడ్ మూవ్ అయింది. సో ఓవరాల్ ఇక్కడ ఏదైతే ఆల్ టైమ్ హై టచ్ చేసేసి రివర్స్ అయింది. ఇది లాస్ట్ టైం ఆల్ టైమ్ హై, ఇక్కడ ఆల్ టైమ్ హై, న్యూ ఆల్ టైమ్ హై అయితే ఫామ్ అయింది, మళ్ళీ డౌన్ అయింది. సో ఓవరాల్ చూసినట్లయితే ఇది బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ మనకి సేమ్ సిమిలర్ నిఫ్టీ ఎలా మూవ్ అవుతుందో బ్యాంక్ నిఫ్టీ కూడా అలా మూవ్ అవడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. సో ఎనీవే ఇంకొకటి ఏంటంటే మనకి ఈ స్లోగా డౌన్ అయితే అవుతుంది. సో ఇది జస్ట్ రీటెస్ట్ అవుతుందా, ఆర్ఎల్స్ ఏంటంటే మళ్ళీ జస్ట్ లైక్ రీటెస్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్తుందా, ఆర్ఎల్స్ రిట్రేస్ అయిందని చెప్పేసి మనకి మెయిన్ థింగ్ ఒకటి ఉంది. సో ఇక్కడ ఓపెనింగ్లోనే నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. సో అది ఎక్కడ అవుతుంది, మళ్ళీ ఆల్ టైమ్ హై బ్రేక్ చేస్తుందో చూడాలి. మనకి సేమ్ నిఫ్టీ ఎలా ఫామ్ అవుతుందో బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అలాగే మూవ్ అవుతుంది. ఒకసారి అయితే ఫిన్ నిఫ్టీ చెక్ చేద్దాం. ఫిన్ నిఫ్టీ కూడా సిమిలర్ టు బ్యాంక్ నిఫ్టీ కొంచెం చూసినట్లయితే కొంచెం జిగ్జాగ్గానే ఉంది. ఈరోజు కూడా సేమ్ ప్రీవియస్ డే హై ఏదైతే ప్రీవియస్ డే లో ఉందో, ప్రీవియస్ డే హై ఉందో ఏదైనా కానీ బ్రేక్అవుట్ అవ్వాలి. ప్రీవియస్ డే హై అంటే ఇది ఇంపార్టెంట్ జోన్, ఈ జోన్ బ్రేక్అవుట్ అవ్వాలి అప్ సైడ్, అది ఒకటి ఇంపార్టెంట్ థింగ్. ఆర్ఎల్స్ డౌన్ సైడ్ ఇది ఇంపార్టెంట్ థింగ్. సో ఈ రెండిట్లో ఏదైనా బ్రేక్అవుట్ అయితే మనకి ఫర్దర్గా మార్కెట్లో ఫిన్ నిఫ్టీలో ఏదైనా మూవ్ వస్తుందని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అదర్వైజ్ కంప్లీట్ సైడ్ వైజ్ అనే చెప్పుకోవచ్చు. సో మోస్ట్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎలా మూవ్ అవుతున్నాయో ఫిన్ నిఫ్టీ కూడా అలాగే మూవ్ అవడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ఓకే, ఇది గాయస్ ఈరోజు వీడియో అయితే. సో మీ వీడియో మీవేం ఆలోచిస్తున్నా, మీ వ్యూ ఏమైతే ఉందో ఒకసారి అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, వీడియోని అయితే లైక్ చేయండి, మెయిన్గా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.